సంబరాల సంకురాత్రి ఊరవుతా పిలిచింది ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ సారా లోయలు చూసి వాళ్ళ అన్నదమ్ములు చూసి జాబులు చూసి నౌకర్లు చూసి నవ్వచ్చు 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 వంగి నేనట్టు నవ్వచ్చు తిరుపతి పోయి ఎక్కడ పోయి 5 రూపాయలు ఎంత పక్కరు ఎంత పక్కరు జయ శ్రీమద్రమారమణ గోవింద హరి హరి రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా ఎంత వేడినా గాని కొంతైనా దయరాదు పంత ముజేయ నేనెంత వాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా జై శ్రీమద్రమారమణ గోవింద హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 ఇంద్రారమణ గోవింద హరి ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు జయిస్తే చింతాకు పదకము రామచంద్ర ఆ పదకమునకు వచ్చే 10,000 వరహాలు రామచంద్ర జై శ్రీమద్రమారమణ గోవింద హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు ఎనిమది నమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని కోరన్నా జై శ్రీమద్రమారమణ గోవింద హరి వైవై జంగమా ఓంకార లింగమా నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండుగ నాడు సిద్ధేశ్వర
సాంబశివుని కరుణ కలుగు హర మహాదేవ ఆ కోటిపల్లి సోమన్న హర మహాదేవ ఆ ద్రాక్షారం భీమన్న హర మహాదేవ ఆ గయాలోన నీ పేరు హర మహాదేవ కాశీలోన నీ పేరు హర మహాదేవ ఆ పుణ్యక్షేత్రం నీ పేరు హర మహాదేవ ఆ నామవరం నీ పేరు హర మహాదేవ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర నమ పార్వతీపతే హర హర మహాదేవ జంగమ దేవలు వచ్చామయ్యా జంగమ దేవలు ఈ ఒక ఆ రోజున పర్వదినమ రోజున మీ అందరూ శుభంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీకు శుభం పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి హర హర మహాదేవ శంభో శంకర చెబుతానమ్మ సోది జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ అన్నపూర్ణమ్మ పలుకు సోదోయమ్మ సోది సోది చెబుతానమ్మ సోది జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా మీన కాలుని దురల పాలిటి మృత్యుయని మది నమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా జై మంత్రమారమణ గోవింద గోవింద. ఈ హరిదాసులు అంటే ఇవి సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ వేషధారణ అండి. ఈ పొద్దున్నే లేచి తలపై అక్షయపాత్ర ధరించి తంబుర మీటుతూ చిడతలు వాయిస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ప్రతి గ్రామంలో కూడా మరి వీధి వీధి వాడవాడ ఇంటింటికి తిరుగుతూ వారి భిక్ష వేస్తే ఆ వేసినటువంటి భిక్షను స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది హరిదాసు పాత్ర. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హరిదాసు రూపంలో తిరుగుతాడనేటటువంటి ప్రతీతి అండి. అంటే బలి చక్రవర్తిని ఆ వామనమూర్తి పాతాళ లోకానికి తొక్కేటటువంటి సమయంలో ఆయన ఒక వరాన్ని కోరుకుంటాడట. స్వామి, నా పేరు మీదుగా నీ నామ సంకీర్తన ఈ గ్రామ గ్రామాన జరగాలి, ఈ భూలోకంలో జరగాలి అని ఎప్పుడైతే కోరుకుంటాడో సరేనని ఆయన వరం ఇస్తాడు. మరి ధనుర్మాసం అంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసంలో నెలకంట పెట్టినటువంటి మొదలుకొని హరిదాసులమైనటువంటి మేము నెల రోజులు కూడా పొద్దున్నే లేచి ఈ హరినామ సంకీర్తన చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ఉంటామండి. వారు వేసినటువంటి భిక్షనంతా కూడా మేము స్వీకరించి వారిని ఆశీర్వదిస్తూ ఉంటాం. ఇది మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి భారతీయ సనాతన సంస్కృతి. అంటే ఈ సంక్రాంతి పండగకు కొత్త పంట ఇంటికి వస్తుంది, పంట చేతికి వస్తుంది, పంట ఇంటికి వస్తుంది. మరి పంట ఇంటికి వచ్చినటువంటి ఆనందంలో అందరూ కూడా ఆనందాలతో ఇంటిల్లిపాది జరుపుకుంటారు. మరి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి శుభదినాల్లో మరి చక్కగా ఎన్నో పండగలు చేసుకుంటూ మరి గోమాతని పూజిస్తూ భూమాతను పూజిస్తూ అలాగే ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని అట్లాగే అల్లులని ఆహ్వానిస్తూ కొత్త అల్లులను ఆహ్వానిస్తూ వారికి ఎంతో చక్కగా చూసుకుంటూ ఎంతో ప్రేమ ఆప్యాయతలతో వారికి పిండి వంటలు వండి పెడుతూ ఉంటారు కదండి. మరి ఇంటిల్లపాది వారు అలా చేసుకోవడమే కాదు, ఈ పండినటువంటి పంటను ఈ ఆనందాన్ని ఈ పిండి వంటల్ని మరి 10 మందితో కలుపుకొని పంచుకోవాలి. మనం మాత్రమే తిన్నదే ఆనందం కాదు, మనం మాత్రం చేసుకునేదే పండుగ కాదు. పండుగ అంటే 10 మందితో చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వచ్చినటువంటి హరిదాసుల్ని జంగమదేవరుల్ని కూడా వారికి భిక్ష వేసి వారితో పాటు కలిపి చేసుకునేది ఈ పండుగ అండి. ఈ పండుగలో మేము కూడా ఒక భాగం. మేము కూడా ఇప్పుడు జంగమదేవరులు ఉన్నారంటే వారు శివస్వరూపంగా భావిస్తారు,
గృహస్థులు. జంగమదేవ అట్లాగే ఈ హరిదాసులు ఉన్నారంటే విష్ణు స్వరూపంగా భావిస్తారు. అంటే వారు సాక్షాత్తు విష్ణుమూర్తి మా ఇంటికి వచ్చాడు అన్నట్టుగా భావించి ఈ హరినామ సంకీర్తన అంటే కలియుగంలో ఈ నామ సంకీర్తన విన్నంత మాత్రం చేత మనకి మోక్షానికి వెళ్ళేటటువంటి మార్గం కూడా మనకు ఉంటుందండి. కలియుగే స్మరణానుముక్తి అన్నారు. అంటే కలియుగంలో మనం కేవలం నోటారా స్మరించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నోటారా స్మరించలేకపోయినా చెవులారా విన్నా సరే ఆ పుణ్యమే కలుగుతుంది. అందుచేత చక్కగా మాతోటి కీర్తనలు పాడిపించుకొని హరినామ సంకీర్తన చేయించుకుంటూ జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద ఇక్ష్వాకు కులచరకాయకనైనా పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షకులవరయ్యా రామచంద్ర సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర ఇంద్రారమణ గోవింద గోవింద